సఫారీ పార్కులలో విహరిస్తున్నప్పుడు సింహాలు కార్ల పక్కనే ప్రశాంతంగా పడుకొని ఉండడం చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. క్రూర మృగాలైనా అవి మనుషులపై ఎందుకు దాడి చేయవు అనే దాని వెనుక ఉన్న ప్రీడియేటర్ సైకాలజీ గురించి తెలుసుకుందాం. సింహాలు మనలాగా విశ్లేషించి ఆలోచించలేవు. సింహాలు తమ వేటను వాటి ఆకృతి బట్టి గుర్తిస్తాయి. ఒక జీబ్రా లేదా జింక ఆకారం వాటికి తెలుసు, కానీ ఒక కారు అనేది ఒక పెద్ద పెట్టె లాంటి వస్తువు. దానికి చేతులు కాళ్ళు ఉండవు. కాబట్టి సింహం దృష్టిలో అది ఒక ప్రాణి కాదు, కేవలం ఒక పెద్ద రాయి లేదా వస్తువు. సఫారీ ప్రాంతాలలో సింహాలు పుట్టినప్పటి నుంచి పర్యాటకుల వాహనాలను చూస్తూ పెరుగుతాయి. ఆ వాహనాలు వాటిని ఏమి చేయవు కాబట్టి కాలక్రమేణా అవి వాహనాలు ఉనికిని పట్టించుకోవడం మానేస్తాయి. దీనిని సైన్స్ భాషలో హ్యాబిచ్యుయేషన్ అని అంటారు. సింహాలకు మనుషుల వాసన తెలుస్తుంది, కానీ కారు నుంచి వచ్చే పెట్రోల్, డీజిల్ మరియు పెయింటింగ్ వాసనలు చాలా బలంగా ఉంటాయి. ఈ ఘాటైన వాసనల మధ్య మనుషుల వాసన వాటికి స్పష్టంగా తెలియదు. కారు కిటికీ నుంచి తల బయట పెట్టడం లేదా బయటకు అడుగు వేయడం అత్యంత ప్రమాదకరం. అప్పుడు సింహం దానిని ఒక ఆహారం లేదా శత్రువుగా భావించి వెంటనే దాడి చేసే అవకాశం ఉంటుంది.